నయీం గురించి మాట్లాడుకుంటే అందరిలానే భువనగిరిలో సాదా సీదా దంపతులకు జన్మించాడు నయీం. ఎందుకో రాడికల్ ప్రభావానికి బాగా అట్రాక్ట్ అయ్యాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్నప్పటి నుంచే ఎందుకో దురుసుగా ఉండేవాడు. అతని చుట్టుపక్కన జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇలా మారాడేమో. పిల్లల్ని బెదిరిస్తూ చిన్నప్పుడే దౌర్జన్యాలు చేసేవాడు అని మనకు తెలుసు. ఇది కొంతమంది పిల్లలలో సహజంగా ఉంటుంది, కానీ కాలక్రమంగా అది తగ్గుతూ పోతుంది. కానీ నయీం విషయానికి వస్తే ఇది అసలు తగ్గడం కాదు, బాగా పెరుగుతూ పోయింది. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో కానిస్టేబుల్ పై దాడి కేసులో మొదటిసారిగా నిందితుడుగా పోలీస్ రికార్డులో ఎక్కాడు నయీం. జైలుకు వెళ్ళినప్పుడు పీపుల్స్ వార్ పార్టీ పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ సమయాల్లో నక్సలైట్లలో చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పనులు చేశాడు. అంతేకాదు అతను జనవరి 27, 1993న ఎల్బీ స్టేడియంలో ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ ను హత్య చేసి పీడబ్ల్యూజీ యాక్షన్ టీంలో ఒక సభ్యుడు. యాంటీ నక్సల్స్ ఫోర్స్ గ్రే హౌండ్స్ క్రియేట్ చేయడం వెనకాల వ్యాస్ గారి ప్రధాన పాత్ర ఉందని కారణంతోనే అతని చంపి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. నయీముద్దీన్ అలియాజ్ నయీం దాని తర్వాత నక్సలైట్లతో విభేదాలు రావడంతో పోలీసుల దగ్గర లొంగిపోయాడు. నయీం పోలీసుల దగ్గర కోవర్డ్ గా మారి జనజీవన స్రవంతిలో చేరిపోయాడు. దాని తర్వాత ఇతని సహాయంతో ఎంతో మంది నక్సలైట్లను చంపారు పోలీసులు. చాలా ఎన్కౌంటర్లు నయీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మూలంగానే జరిగాయి. తర్వాత క్రాంతి సేన, కొండనాగులు, బ్లాక్ టైగర్స్, కింగ్ కోబ్రాస్ లాంటి గ్యాంగ్స్ ని తయారు చేశాడు. నయీం దౌర్జన్యాలు చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు సాంబశివుడిని చంపి పోలీసులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే అతను చాలా శాడిస్ట్ గా తయారయ్యాడు. పోలీసులు కూడా నయీంకి భయపడడం మొదలుపెట్టారు. అక్రమ ఆయుధాల కేసులలో నయీం పాత్ర ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు అని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత సిబిఐ ఛార్జ్షీట్లో నయీం పాత్ర ఉందని వెలుగులోకి వచ్చింది.